డ్రైవర్లకు తిప్పలు వస్తే డ్రైవర్లు, సఫాయి వాళ్ళకు సమస్యలు వస్తే సఫాయి వాళ్ళలు, అంగన్వాడీలకు ఆపతొస్తే అంగన్వాడీలు, సింగరేణి కార్మికులకు ఇబ్బందులు అయితే ఆ కార్మికులు, ఇట్లా ఎవ్వలకు ఆపతొస్తే వాళ్ళు రోడ్డెక్కి ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలు చేస్తారు. ఇట్లా ప్రతి ఒక్క రాష్ట్రంలో ఏదో తాన నిరసనలు అయితేనే ఉంటాయి. కానీ అలా దేశమంతా నడిచిందబ్బా. కార్మిక లోకం కవాతు గిట్ల నడిచింది. సెంటర్ వాళ్ళు తెచ్చిన కొత్త చట్టాలు వద్దంటే వద్దని తెలంగాణ అంతటా ర్యాలీలు, ధర్నాలు తీసుకుంటా మార్కెట్లు బంద్ పెట్టిరు, బస్సులు నడవనీయలేదు, సింగరేణిలో బొగ్గు తవ్వలేదు, ఆడాడ డ్యూటీలకు రావాలని బ్యానర్లు కట్టినా పెద్దగా పట్టించుకోలేదు అన్నాళ్ళు. ఈ ప్రైవేటీకరణ చేసిన తర్వాత సామాన్య జనానికి ఎటువంటి సర్వీసెస్ ఇవ్వగలుగుతుంది ప్రభుత్వం అనేది ఆలోచించడానికి కూడా వాళ్ళకి ఓపిక లేదు. మన కాడ తక్కువ గాని దేశం మీది బాజుకు జోరుంది. భారత్ బంధాన్ని కొందరు, కార్మికుల సమ్మెయాన్ని కొందరు. ఏం తక్కువ 25 కోట్ల మంది రోడ్ల మీదకి వచ్చిరంటే చూడండిగా. ఇంతకు మనోళ్ళ డిమాండ్ ఏంటంటే సర్కార్ కంపెనీలు ప్రైవేట్ వాళ్ళకి ఇయ్యద్దు, జీతం తక్కువ 26,000 ఉండాలి, పాత పింఛన్ పద్ధతే కరెక్ట్, రైతులకు మద్దతు ధర కట్టియాలి, దవాఖాన్లు చదువులకు బడ్జెట్ పెంచాలి, ఇంకా కొన్ని ఉన్నాయి. బెంగాల్, ఢిల్లీలో అయితే హెల్మెట్లు పెట్టుకుని బస్సులు నడిపిరు డ్రైవర్ అన్నలు. బెంకోళ్ళు కూడా సమ్మెకు సై అన్నారు. ఆడాడ రైలు పట్టాల మీదకి వచ్చిండ్రు. స్కూళ్ళు, దుకాణాలు బంద్ చేసిరు కొన్ని రాష్ట్రాలల్లో. బీహార్ టగ్గపర్ నడిచింది పోలీసులతోటి. ఎందుకంటే బీజేపీ గ్రూప్ పవర్ ఉన్న రాష్ట్రాలలో బంద్ జరగనీయలే మరి.